చాలా వరకు న్యూస్ చూసాం. క్షుద్ర పూజల వల్ల చనిపోతున్నారని. అది నిజమే అంటారా? క్షుద్ర పూజల వల్ల చనిపోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. క్రిస్టియన్స్ ప్రతి సండే వెళ్తారు చర్చిలకి. కానీ మన హిందువులు ఎంతవరకు వెళ్తున్నారు గుళ్ళకి? అసలు ఉండదు. గుడికి వెళ్ళడం కావచ్చు, ఇంట్లో దీపం పెట్టుకోవడం కావచ్చు, చేసుకోవాలి. ఎవరి ఆచారాలు వాళ్ళకి, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. మన హిందువులు కూడా గుడికి వెళ్ళటము, కనీసం ఇంట్లో దీపం పెట్టుకోవడం. దీపం అంటే ఫైర్. ఆ ఫైర్ ద్వారా ఇంట్లో నెగిటివ్ ఆరా ఉంటే క్లియర్ అవుతుంది. పొద్దున సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకొని మనం ఏది వండుకుంటామో అది అమ్మవారికి నివేదన చేసి ఏదైనా పారాయణం చేయడం ద్వారా మనలో నెగిటివ్ ఉంటే హీల్ అవుతుంది. అంతేగాని అక్కడ దేవత ఆహారం తీసుకునేది ఏమి ఉండదు. అమ్మవారు ప్రసాదం నుంచి ఏది తీసుకోవాలో అది తీసుకోవాలో, అమ్మవారి అనుగ్రహానికి మన కర్మలు తీసుకుంటుంది. మనం ఎప్పుడైనా దేవతకి సద్ది పోస్తాం, అంబలి పోస్తాం. తిరుపతిలో గంగమ్మకి పెరుగన్నము కలిపి ఆనియన్స్ పెట్టి నివేదన పెడతారు. ఎందుకు పెడతారు? మన కర్మలని ప్రసాద రూపంలో అమ్మవారు తీసుకుంటుంది, మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. ఏ పద్ధతి ఇంకా పాటించినప్పుడు క్షుద్ర ప్రయోగాలకు లోనవుతున్నారు అంటే అవుతారు. ఇంకా పూజలు చేసుకునే అలవాటు ఉండదు, ఏ మంత్ర జపం చెయ్యరు, దేవుణ్ణి నమ్మరు. దేవుడు ఉన్నాడా అయితే రమ్మని చెప్పు అంటారు. కనీసం దేవత దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి కదా. కనీసం మంత్ర దీక్ష తీసుకోవడం, పూజ చేసుకోవడం, ఒక ధ్యానం చేసుకోవడం చేస్తే కనీసం ఇండికేషన్, ఒక వెలుగు కనిపించడము. యూనివర్స్ మనకి ఏదైనా ఇండికేషన్స్ ఇవ్వాలంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్, న్యూట్రల్ మైండ్ సెట్ ఉండాలి. అదే లేదు, నీకు నమ్మకమే లేనప్పుడు ఇంకా దేవత ఎలా దర్శనం ఇస్తుంది? దేవత ఎప్పుడు దర్శనం ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది, కానీ మనం ఎంతవరకు అందుకోగలుగుతున్నాం? ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే చేయరు. దేవుడు లేడు, వచ్చి నా ముందు నిలబడమను, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఉంటాయి అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తారు అందరూ. దేవుడు ఉంటే కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయినా అడిగితేనే కదా అన్నం పెడుతుంది. అవును. నీకు ఎప్పుడన్నా ఏదైనా కావాలంటే నువ్వు గిడికెళ్ళావు, నీకున్న కర్మలు పోవడానికి జపమో తపమో ఒక సేవో ఎవ్వరు చేయరు అనమాట. ఇంకా మన ఊర్లో గ్రామాలలో దేవాలయాలు ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో దీపం పెట్టే దిక్కు ఉండదు, క్లీన్ చేసుకోరు, సేవ చేసుకోరు. ఒకవేళ ఇన్స్టెంట్గా వెళ్ళి ఎక్కడైనా హోమం చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు లాగేస్తున్నారంటారు. మన షాప్లో సరుకులు అయితే ఫ్రీగా రావు. పురోహితులు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దక్షిణలు పెట్టరు. నాకు అన్నీ క్యూర్ అయిపోవాలి ఇన్స్టెంట్గా అనుకుంటారు. దేవుడి దగ్గర నిల్చుకొని 2 నిమిషాలు దండం పెట్టి దేవుడా నాకు ఇది అయిపోవాలి అంటే అది ఎలా అవుతుంది? అమ్మవారు మన తత్వాన్ని అబ్జర్వ్ చేస్తుంది కదా. మన మానవ ప్రయత్నం అనేది ఒకటి ఉండాలి. ప్రతి వ్యక్తికి మానవ ప్రయత్నం ఉండాలి. కనీసం దర్శనం చేసుకోవాలి, గురువుల మీద మంచి అభిప్రాయం ఉండాలి, దేవత మీద నమ్మకం ఉండాలి, శరణాగతి ఉండాలి. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం ఉంది, గోవిందుడు ఫస్ట్ చీర లాగినప్పుడే ద్రౌపది దగ్గరికి రావచ్చు కదా, ఎందుకు రాలేదు? లాస్ట్ వరకు మానవ ప్రయత్నం చేసింది. ఏంటి? తన చీరను తన గట్టిగా పట్టుకుందన్నమాట. ఇంక ఎప్పుడు చీర వదిలేసి గోవింద అంటుందో అప్పుడు వచ్చాడు గోవిందుడు. అంటే ఏంటి? పూర్తి శరణాగతి. నువ్వే దిక్కు దేవుడా అన్నప్పుడు దేవుడు వస్తాడు. లాస్ట్ స్టేజ్ ఇంక నువ్వే దిక్కు అన్నప్పుడు వస్తాడు. పూర్తి శరణాగతి పొందింది, అప్పుడు వచ్చి గోవిందుడు వస్త్రాలు ఇచ్చాడు అనమాట ద్రౌపదీదేవికి. ఆత్మకి దయ్యానికి తేడా ఏంటి? ఆత్మ అంటే మన శరీరంలో ఉన్న జీవుడు. నెగిటివ్గా ఉంటే దెయ్యం అంటాం, పాజిటివ్గా ఉంటే దేవత అంటాం, అంతే. సింపుల్ గా చెప్పేశారు. నాకే అర్థం కాకుండా. అంటే ఆత్మనేమో నెగిటివ్గా ఉంటే దెయ్యం అనే అంటాం, ఓకే, మంచిగా ఉంటే దేవతనే అంటాం. ఓకే. ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చే భక్తులు కాళ్ళు ఎందుకు మొక్కుతారు? దివ్యత్వాన్ని గమనిస్తారు, మంచి చేస్తాననే ఆశ, పాజిటివ్ ఉందని. దెయ్యం అంటే ఏంటి? పీడించేది. పీడించే వాళ్ళని దెయ్యాలనే అంటారు, మంచి చేసే వాళ్ళని దేవతనే అంటారు, అంతే. నెగిటివ్ పాజిటివ్ రెండే ఉంటాయి, ఇంకేది ఉండదు. ప్యూర్గా ఉన్నది పరమాత్మ. మనిషి చనిపోయినాక ఆత్మ వేరవుతుందా? మనం సైంటిఫిక్గా గమనించినప్పుడు యుఎస్లో రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. పారానార్మల్ యాక్టివిటీస్, పారాసైకాలజీ మీద ఫారినర్స్ చెప్తేనే మనం ఏదన్నా నమ్ముతాం కదా. కాబట్టి ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను నేను. బాగా డెవలప్ అయింది పారాసైకాలజీ. యుఎస్లో చాలామంది రీసెర్చ్లు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక మనిషి చనిపోయినప్పుడు అతని వెయిట్ చూసుకున్నారనమాట. ఒక గ్లాస్లో ఫిక్స్ చేశారు, ఏదైనా క్వాంటిటీ తగ్గుద్దా అని. ఎంత ఎయిర్ని కూడా టైట్ చేశారు. అప్పుడు 21 grams తగ్గడం, వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ అమర్చినప్పుడు ఆ బాడీ నుంచి ఏదో తెల్లని ఆకారం బయటికి రావటం,
వాళ్ళు ఆత్మ యొక్క వెయిట్ 21 గ్రామ్స్గా ఫిక్స్ చేసుకున్నారు. పారాసైకాలజీ మీద రీసెర్చ్ చేసే సైంటిస్టులు అనమాట వాళ్ళు. కాబట్టి మనిషికి ఆత్మ ఉందని ఫారినర్సే ప్రూవ్ చేశారు.